హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామాబ్రో ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రీవియస్ క్లాస్‌లో మనం కొన్ని కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. వాటిలో డేటా అంటే ఏంటి? డేటాబేస్ అంటే ఏంటి? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి? దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్, అలాగే రిలేషనల్ డీబీఎంఎస్, నాన్ రిలేషనల్ డీబీఎంఎస్, దాంట్లో ఉన్న ఎగ్జాంపుల్స్ వాటి గురించి డిస్కస్ చేసుకున్నాము. ఎవరైతే క్లాస్ చూడలేదో ఆ క్లాస్ చూసి నెక్స్ట్ క్లాస్ అనేది మూవ్ అవ్వండి. ఎందుకంటే వాటి మీద పూర్తిగా అవగాహన వస్తది. నెక్స్ట్ ఈ క్లాస్ ఏంటంటే ఎస్‌క్యూఎల్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది ప్రెజెంట్ ఉన్న డేస్‌లో, ఇంకా దాంట్లో ఉన్న ముఖ్యమైన కమాండ్స్ అలాగే స్టేట్మెంట్స్, డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఎస్‌క్యూఎల్ వల్ల యూజ్ ఏంటి? వై ఎస్‌క్యూఎల్? ఎస్‌క్యూఎల్ అనేది ఏంటంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో బాగా యూజ్ అవుతుందనమాట. డేటా సైన్స్‌లోను, ఎనలిటిక్స్‌లోను, అలాగే ఇంకా చాలా వాటిలో ఎస్‌క్యూఎల్ అనేది యూజ్ అవుతుంది. అలాగే సేమ్ బేసిక్‌గా మనం యూజ్ చేయొచ్చు. ఇన్సర్ట్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, అలాగే డేటాని మ్యానిపులేట్ చేయడం కానీ, మోడిఫై చేయడం కానీ, అలాగా డీబీఎంఎస్‌లో మనం డేటాని కమాండ్స్ రూపంలో ఆపరేట్ చేయొచ్చనమాట. ఇంకా ఎస్‌క్యూఎల్ ఏంటంటే ఇదొక ఏదైతే డేటా ఉందో దాంట్లో మోడిఫై చేయటం కానీ, లేకపోతే ఏదైనా డేటా పోతే దాన్ని రిట్రైవ్ చేసుకోవడం కానీ, ఇంకా కొంతమందికి మనం పర్మిషన్స్ ఇవ్వడం కానీ, ఎవరికైతే యూజో వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత క్లోజ్ చేయటం కానీ, అట్లాంటి ఈ ఆపరేషన్స్ అనేవి ఎస్‌క్యూఎల్‌లో కమాండ్స్ ద్వారా చేయొచ్చు. దీనివల్ల ఎక్కువ యూజ్ ఉన్నాయన్నమాట. దీంట్లో ఎక్కువగా సెక్యూరిటీ ఉంటది. అందువల్ల డేటా మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఎస్‌క్యూఎల్ యొక్క ఫుల్ ఫార్మ్ వచ్చి స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అన్నమాట. SQL is used to perform operations on relational DBMS. ఈ రిలేషనల్ డీబీఎంఎస్‌లో ఆపరేషన్స్ అనేవి పెర్ఫార్మ్ చేయొచ్చు. ఎస్‌క్యూఎల్ ఈస్ డిక్లరేటివ్, ఈజీ టు లెర్న్. ఇది బాగా మనం ఈజీగా లెర్న్ చేయొచ్చు. ఎందుకంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, కమాండ్ లాంగ్వేజ్ కాబట్టి మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఎస్‌క్యూఎల్ ప్రొవైడ్స్ మల్టిపుల్ క్లాసెస్. ఈ మల్టిపుల్ క్లాసెస్‌ని కమాండ్స్ అని కూడా అంటారు. పర్ఫార్మ్ వేరియస్ ఆపరేషన్స్ లైక్ క్రియేట్, రిట్రైవ్, అప్డేట్ డిలీట్ ద డేటా. డేటాని క్రియేట్ చేయొచ్చు, రిట్రైవ్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, అలాగే డిలీట్ చేయొచ్చు ఈజీగా. దీంట్లో ఇంకేంటంటే మోస్ట్ ఎక్కువగా ఇంపార్టెంట్ ఎస్‌క్యూఎల్ కమాండ్స్ అలాగే స్టేట్మెంట్స్ గురించి చూద్దాము. ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్స్ ఏంటంటే సెలెక్ట్ స్టేట్మెంట్, అప్డేట్ స్టేట్మెంట్, డిలీట్ స్టేట్మెంట్, క్రియేట్ టేబుల్ స్టేట్మెంట్, ఆల్టర్ టేబుల్ స్టేట్మెంట్, డ్రాప్ టేబుల్ స్టేట్మెంట్, క్రియేట్ డేటాబేస్ స్టేట్మెంట్, డ్రాప్ డేటాబేస్ స్టేట్మెంట్, ఇన్సర్ట్ ఇంటూ స్టేట్మెంట్, ట్రంకేట్ టేబుల్ స్టేట్మెంట్, డిస్క్రైబ్ స్టేట్మెంట్, డిస్టింక్ట్ క్లాస్, కమిట్ స్టేట్మెంట్, అలాగే రోల్ బ్యాక్ స్టేట్మెంట్, క్రియేట్ ఇండెక్స్ స్టేట్మెంట్, డ్రాప్ ఇండెక్స్ స్టేట్మెంట్, యూజ్ స్టేట్మెంట్. ఇవి ఒకసారి నోట్స్‌లో రాసుకోండి. ఇంకా కమాండ్స్ టైప్ వచ్చేసరికి ఇంపార్టెంట్ ఎస్‌క్యూఎల్ కమాండ్స్ టైప్ ఏంటంటే 4 ఉన్నాయి. దాంట్లో ఏంటంటే డీడీఎల్, డీసీఎల్, డీక్యూఎల్, డీఎంఎల్. డీడీఎల్ అంటే ఏంటంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. డీసీఎల్ అంటే ఏంటంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్. డీక్యూఎల్ ఏంటంటే డేటా క్వెరీ లాంగ్వేజ్. డీఎంఎల్ ఏంటంటే డేటా మ్యానిపులేట్ లాంగ్వేజ్. వీటిలో ఉన్న అసలైన కమాండ్స్ గురించి తెలుసుకుందాం. ఈ టేబుల్‌లో ఈ గ్రాఫ్స్‌లో డీడీఎల్ అంటే ఏంటంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాము. దాంట్లో కమాండ్స్ వచ్చేసరికి క్రియేట్, ఆల్టర్, డ్రాప్, రీనేమ్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, మెర్జ్, ట్రంకేట్. ఈ కమాండ్స్ గురించి నెక్స్ట్ సెక్షన్‌లో చూద్దాము. ఇవి ఏ విధంగా యూజ్ అవుతాయి, డేటాని ఏ విధంగా ఆపరేషన్స్ అనేవి కమాండ్స్ ద్వారా చేయొచ్చు అనేవి నెక్స్ట్ సెక్షన్‌లో మనం వాటి గురించి డిస్కస్ చేసుకున్నాము. డీసీఎల్ ఏంటంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్. దీంట్లో 2 కమాండ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి గ్రాంట్, రివోక్. తర్వాత డీక్యూఎల్ డేటా క్వెరీ లాంగ్వేజ్ అన్నమాట. దీంట్లో ఒక కమాండ్ ఉంటది. అదేంటంటే సెలెక్ట్. డీఎంఎల్ వచ్చేసరికి డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. దాంట్లో వచ్చే కమాండ్స్
ఇన్సెట్, అప్డేట్, డిలీట్, మెర్జ్. ఈ కమాండ్స్ అనేవి ఒకసారి నోట్‌బుక్‌లో నోట్ చేసుకోండి. అలాగే స్టేట్మెంట్స్ కూడా. దీనివల్ల యూజెస్ ఏంటో నెక్స్ట్ క్లాస్‌లో మనం చూద్దాము. డేటా టైప్స్. ఈ డేటా టైప్స్ అనేవి ఎస్‌క్యూఎల్‌లో మనం ఎక్కువగా యూజ్ చేస్తా ఉంటాం అన్నమాట. ఇంటీజర్స్ అంటే ఏంటి? పాజిటివ్ నంబర్స్ అలాగే నెగెటివ్ నంబర్స్. వాటిని ఇంట్ అనే సింటాక్స్‌తో ఆహ్, చూస్తామన్నమాట. ఫ్లోట్ అనేది ఫ్లోట్. స్ట్రింగ్ అంటే ఏంటి? క్యారెక్టర్స్ ఆఫ్ లెటర్స్. కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ అనేదాన్ని స్ట్రింగ్ అంటాము. దానికి సింటాక్స్ వచ్చి వార్‌చార్. టెస్ట్‌కి టెస్ట్, డేట్‌కి డేట్, టైమ్‌కి టైము, డేట్ టైమ్‌కి డేట్ టైము. బూలియన్ అంటే ఏంటి? ట్రూ ఆర్ ఫాల్స్. వాటిని బూలియన్ అంటాము. సింటాక్స్ వచ్చి బూలియన్ అన్నమాట. థాంక్ యూ.